హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ వ్లాగ్స్. మరో మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. మనకి ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, అలోవెరా హెయిర్ మాస్క్ అనేది ఎలా వేసుకోవాలో చూసేద్దామండి మన వీడియోలో. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ విధంగా అయితే ముందుగా అలోవెరాని అయితే కోసుకొచ్చానండి. నేను కింద మా కుండీలోనే పెంచుకున్నాను. మన చిన్న మొక్క వేస్తే చాలా బాగా పెరుగుతుందండి. ఇది ఒక టబ్ లాంటిది కొనుక్కుని అందులో వేసుకోండి. ఇంకా ఈ ఇంట్లోనే ఇప్పుడు అందరూ అలోవెరా మొక్క అనేది బాగా పెంచుకుంటున్నారండి. అదే విధంగా ఈ విధంగా పెంచుకుని మనం ఇంట్లోనే హెయిర్కి ఆయిల్స్ కానీ మాస్కులు కానీ ఇది యూస్ చేసుకోవచ్చు. అలాగే ఫేస్కి కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఎటువంటి మనకి చిన్న చిన్న మొటిమలు అవి వచ్చినా కానీ దీనికి ఫేస్కి అయితే చాలా బాగా పనిచేస్తుందండి. ఈ అలోవెరా అనేది మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది కదండి. మెడిసిన్లో కూడా అటు హెయిర్కి ఇటు స్కిన్కి అన్నిటికీ యూస్ చేస్తారండి. ఈ అలోవెరా అనేది మనకి ఈ కలబంద జెల్ని హెయిర్ మాస్క్ ఎంతగానో ఉపయోగించుకోవచ్చండి. జుట్టు పెరుగుదలకు కూడా బాగా పనిచేస్తుంది. ఈ ప్యాక్ని స్కాల్ప్ నుండి అప్లై చేసుకుంటే హెయిర్ అనేది చాలా సిల్క్ అండ్ షైనీగా ఉంటుందండి. జుట్టు రాలడాన్ని జుట్టు రాలడం కూడా ఆగుతుందండి. కలబంద అనేది యూస్ చేయడం వల్ల జుట్టు అనేది హెయిర్ గట్టిపడుతుంది. ఇక మనకి పిలకలా ఉన్న హెయిర్ కూడా ఇది బాగా పనిచేస్తుందండి. అలాగే ఇంకా మనం ఈ హెయిర్ అనేది గ్రోత్ కూడా అవుతుందండి కలబంద వల్ల. ఇప్పుడైతే ఎగ్ అనేది వేస్తున్నానండి. ఎగ్స్లో ప్రోటీన్ అనేది ఎక్కువ కదండి. ఇది మనం తినడానికి కాదు, హెయిర్ ప్యాక్స్లో కూడా బాగా యూస్ చేసుకోవచ్చు. ఈ ఎగ్ అనేది వైట్ వేస్తున్నానండి. ఎల్లో నచ్చితే ఎల్లో కూడా మొత్తం వేసేసుకోవచ్చండి. ఎల్లో అనేది వేయట్లేదు, వైట్ వేసుకుంటున్నాను నేనైతే. మీకు నచ్చితే ఎల్లో కూడా మొత్తం యూస్ చేసుకోవచ్చు, ఏం కాదండి. దానివల్ల మనకి నష్టం ఏం లేదు. ఇప్పుడైతే అలోవెరా వేస్తున్నానండి నేను. ఆయిల్ అనేది మీ ఆప్షన్. మీరు ఏ ఆయిల్ వాడితే ఆ ఆయిల్ వేసుకోండి. ఈ అలోవెరా అనేది వేయడం వల్ల ఇందులో విటమిన్స్ ఎక్కువండి. జుట్టు చిట్లడాన్ని కూడా చివర్లు చిట్లిపోతుంటుంది కదా, అటువంటి వాటిని తగ్గిస్తుందండి. ఆలివ్ ఆయిల్ జుట్టుకు అప్లై చేయడం వల్ల చాలా మంచి అయితే చేస్తుందండి. ఇక మీ ఇష్టమైన ఆముదం కానీ, బాదం ఆయిల్ కానీ, కొబ్బరి నూనె, ఆవు నూనె ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఈ మూడు కలిపి ఇప్పుడైతే మనం మిక్సీ జార్లో వేసుకుని ప్యాక్ అయితే రెడీ చేసుకున్నామండి. ఇలా స్మూతీ పేస్ట్లా చేసుకోవాలి. పేస్ట్లా చేసుకుని ఇప్పుడు ఇది జుట్టుకు అనేది అప్లై చేసుకోవడం వల్ల మన స్కాల్ప్ నుండి అప్లై చేసుకుంటూ రావాలండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. దీనివల్ల మనకు నష్టం అనేది ఏముండదు. అలోవెరా అనేది మనకి హెయిర్ గ్రోతింగ్కి బాగా యూజ్ అవుతుందండి. అలాగే మనకి పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలకైనా, కాలేజ్కి వెళ్ళే పిల్లలకైనా హెయిర్ ఫాల్ అనేది బాగా అవుతుందండి. చదవడం వల్ల వేడికైతే బాగా జరుగుతుంది. అలాంటప్పుడు మనం తగిన ప్రోటీన్స్ ఆహారం పెట్టడమును ఈ ప్లస్ ఈ ఆయిల్స్ ప్యాక్స్ అనేది వీక్లీ వన్స్ అన్నా ట్రై చేయండి. అస్మాను వాళ్ళకి కుదరట్లేదు. ఇప్పుడున్న చదువులు ఈ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు కూడా చాలా బిజీ లైఫ్ అయిపోయి పిల్లలు అనేది ఆహారం కూడా సరిగ్గా తీసుకోవడం లేదు కదండి. అలాంటప్పుడు మనం కొంచెం హెల్తీ ఆహారం ఇలా ఎగ్స్, ప్రోటీన్స్, బాదం పప్పు ఇలాంటివి పెడుతూ ఉండాలి. అలాగే ఇలా హెయిర్ ప్యాక్స్ కానీ, హెయిర్ ఆయిల్స్ కానీ ఇంట్లో తయారు చేసి ఈ విధంగా వీక్లీ వన్స్ అన్నా వేస్తూ ఉంటే కొంచెంలో కొద్దిగానే బెటర్ అవుతుందండి పిల్లల హెయిర్ అనేది. పిల్లకలా ఉన్న జుట్టు అయినా సరే మనం వేసుకుంటుంటే అది కూడా ఒత్తుగా పెరుగుతుందండి. ఇప్పుడైతే మనం ఈ ప్యాక్ని స్కాల్ప్ నుండి ఈ విధంగా అప్లై చేసుకుంటూ రావాలి. చుండ్రు అటువంటి సమస్యలు కూడా మనకి అటువంటి సమస్యల నుండి కూడా బయటపడవచ్చండి. ఈ విధంగా అయితే మొత్తం పైన స్కాల్ప్కి అప్లై చేయాలండి. మనకి మెయిన్ రూట్స్ అనేది బాగా ఇంపార్టెంట్. వాటికైతే అప్లై చేసుకున్నాక చివర్లు కూడా ఉన్నది మిగతాదంతా ఇలా రాసుకుంటుంటే చిట్లిపోయింది కూడా కొంచెం మనకి సరి అవుతుందండి. మధ్య మధ్యలో హెయిర్ అనేది చిట్లిపోయిన స్ప్లిట్ ఎండ్స్ అవి కట్ చేసేసుకుంటూ ఉండాలండి. అప్పుడు హెయిర్ అనేది బాగా గ్రోత్ అవుతుంది. ఈ విధంగా ట్రై చేస్తూ ఉండండి ప్యాక్స్ అనేది. మనకి హెయిర్ ప్యాక్స్ అనేది ఈ విధంగా వేసుకుని వీక్లీ వన్స్ హెడ్ బాత్ అనేది చేసుకోవాలి. మనం హెడ్ బాత్ కూడా మైల్డ్ షాంపూస్తోనే చేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఎగ్ అటువంటి ఉన్న షాంపూస్ కూడా ఎక్కువ మార్కెట్లో దొరుకుతున్నాయి. కాకపోతే వాటిలో మైల్డ్ షాంపూస్ అయితే యూస్ చేసుకోవాలండి. ఇంట్లో ఇంకా చెప్పాలంటే బెటర్ ఆప్షన్ ఏంటంటే ఇంట్లోనే కుంకుడుకాయ షాంపూ కూడా తయారు చేసుకుని వాటిని యూస్ చేయడం వల్ల ఇంకా మంచిదండి. ఇక హెయిర్ అనేది మొత్తం ప్యాక్ అయితే వేసేసి మొత్తం దీనికి కవర్ అనేది మనం పెట్టేసుకుంటే హెయిర్ అనేది ఎండిపోదండి. ఇప్పుడు ఫైనల్గా హెడ్ బాత్ అయితే చేపించి చూసారు కదా, ఎంత సిల్క్ అండ్ షైనీగా ఉంది హెయిర్. తిందైతే చాలా కర్లీ హెయిర్ అండి. ఇదివరకైతే మరీ రఫ్గా ఉండేది. ఇప్పుడు ఈ ప్యాక్స్ ఇవన్నీ వేయడం వల్ల చాలా స్మూత్గా అయితే అయ్యిందండి. చాలా బెటరు. ఈ విధంగా అయితే ఇంట్లో ప్యాక్స్ ట్రై చేసేస్తూ ఉండండి. మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.